వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం, అసలు ఉదయం బాత్రూంలోకి వెళ్తేనే కూడా చాలా వరకు అంటే ఒక 30 సెకండ్ల నుంచి 60 సెకండ్లలో కంప్లీట్ చేసుకోవాల్సిన పనిని దాదాపుగా అర్ధ గంట వరకు బాత్రూంలోనే స్పెండ్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? దీని నుంచి పైల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ నుంచి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ కొలాన్ క్యాన్సర్ వరకు దారి తీసే విధంగా ఉంటుంది. దీనికి ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో? ఒక పేషెంట్కి వాళ్ళ వైఫ్ ఫోర్స్ఫుల్గా మన తీసుకొచ్చిండ్రు అనమాట. పేషెంట్కి కాన్స్టిపేషన్ ఉంది, ఫిస్చులా ఉంది, పైల్స్ ఉన్నాయి. అండ్ ఆ పేషెంట్ ఆల్రెడీ పైల్స్కి ఆపరేషన్ చేయించుకున్నారు, ఇంతకుముందు ఫిస్చులాకి కూడా ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే. ఏంటంటే బాత్రూమ్కి పోతే హాఫ్ అన్ అవర్ కూర్చుంటారంట బాత్రూంలో. ఏంది బై ఇంతసేపు ఏం చేస్తావు బై లోపట అంటే, నాకు రావట్లేదు, నేను ఎంత కోషిష్ చేసినా నాకు వస్తలేదు, ఓకే, నేను ఏం చేస్తా నేను అని అయినా కూడా బాధపడుతుంది. ఫిస్చులా మళ్ళీ రియకర్ అయింది, పైల్స్ రియకర్ అయినాయి. అయితే మీరు ఒకటి గమనించండి, హ్యూమన్ బీయింగ్స్లో ఎంత అయితే పైల్స్ వస్తాయి కదా, జంతువుల్లో అంత రావు. ఓకే. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే, ఏ జంతువు అన్నా తీసుకోండి, 2 కాళ్ళ మీద నడిచే జంతువు అంటే మనిషి, అవునా కాదా? ఇప్పుడు కుక్కలు ఉన్నాయి, వాళ్ళ బాడీ ఇట్లా ఉంటుంది. వీళ్ళకు యానల్ ఏదైతే కెనాల్ ఉంటుందో అది ఇక్కడ ఉంటుంది. మనుషులు ఇట్లా 2 కాళ్ళ మీద నిల్చుంటారు, వాళ్ళకి యానల్ కెనాల్ కింద ఉంటుంది. అయితే ఏమవుతుంది, గురుత్వ ఆకర్షణ శక్తి ఏదైతే ఉంటుంది అది మన మజిల్స్ని కిందికి గుంచుతుంది. ఓకే. ఓకే. అందుకే మనుషుల్లో పైల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. మళ్ళీ దాని మీద మీరు బాత్రూంలో హాఫ్ అన్ అవర్ కూర్చుంటున్నారు, ఇదేంది వెస్టర్న్ టాయిలెట్, హాఫ్ అన్ అవర్ కూర్చుంటున్నారు, ఏమవుతుంది, డైలేటెడ్ ఉంటాయి మీ మజిల్స్, ఇంకా లాగుతుంది కింది హాఫ్ అన్ అవర్. అండ్ దానిపైన వెస్టర్న్ టాయిలెట్, ఏ ఫ్లాట్ కొత్తది కట్టినా, ఏ అపార్ట్మెంట్ కొత్తది కట్టినా, ఎవరు ఇల్లు కట్టుకున్నా మేము పాష్గా కట్టుకోవాలి అనేసి అందరు వెస్టర్న్ టాయిలెట్లే వాడుతున్నారు. ఈ వెస్టర్న్ టాయిలెట్ వాడడం వల్ల కూడా పైల్స్, ఫిషర్స్, కాన్స్టిపేషన్, ఫిస్చులా, గట్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఓకే. మనం పాతకాలంలో ఎట్లా ఉంటుంది, పాతకాలం ఎందుకు, ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోతే కూడా రివైండ్ మనకి ఇండియన్ టాయిలెట్లు కనిపిస్తుండే ఇంటికాడ. ఎందుకు, 2 బాత్రూమ్లు ఉంటుండే ఇంట్లో, ఆ 2 బాత్రూమ్లు ఒకటి ఇండియన్ ఒకటి వెస్టర్న్. వెస్టర్న్ ఏమో ముసలి వాళ్ళకి ఎవరికైతే మోకాలు నొప్పులు ఉన్నాయి, జర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి కింద కూర్చోడానికి రాదనేసి అట్లా స్టార్ట్ చేసి ఇప్పుడు అందరు దీనికి షిఫ్ట్ అయిపోయింది. దీనికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్లు ఎక్కువ అవుతున్నాయి. ఓకే. అందుకే ఇండియన్ టాయిలెట్ వాడండి. ఇండియన్ టాయిలెట్ వాడుకుంటా మళ్ళా ఇంకో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కాన్స్టిపేషన్ వాళ్ళకి కూడా పనికొస్తుంది, పైల్స్ వాళ్ళకి కూడా పనికొస్తుంది, ఫిష్యుల వాళ్ళకి కూడా పనికొస్తుంది. మీ డయట్లో రెగ్యులర్లీ ఆకుకూరలు ఇంక్లూడ్ చేయండి. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి నవీన్ గారు, ఇప్పుడు ఏవైతే మన ఆకుకూరలు ఉంటాయి కదా, అవి మన బాడీలో ఫైబర్ తీసుకొని పోతాయి. ఫైబర్ పోవడం వల్ల ఏవైతే పేగులు ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళి మలం ఈజీగా పాస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, హలీము అవి ఇవి మనం తింటే ఏమవుతుంది, అది అయిపోతుంది, ఈజీగా బయటికి రాదు, హార్డ్ అయిపోతుంది స్టూల్. దానివల్ల కూడా కాన్స్టిపేషన్ పెరుగుతుంది. వారానికి నాకు 8 రోజులు నాన్ వెజ్ కావాలి అనేసి చాలా మంది ఉంటారు. వారంలో 7 రోజులే ఉంటాయి, 8 రోజులు కావాలి వాళ్ళకి నాన్ వెజ్. సో వాళ్ళకు కూడా పరేషాని అవుతుంది. అంటే దీంతో మనకి ఏం అర్థమైంది, మనకు ఫైబర్ ఎక్కువ ఉండాలి డయట్లో, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి మోషన్ కూడా పోవాలి. ఇప్పుడు ఇవాళ నేను లేట్ లేచినా నేను సాయంత్రం వచ్చి చేసుకుంటా అంటే అట్లా అవ్వదు. బయాలజికల్ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారం మనం ఫంక్షన్ చేయాలి. అయితే మనకు కాంప్లికేషన్లు బాడీలో కొద్దిగా తక్కువ అవుతాయి. అండ్ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, విచిత్రంగా ఉంది కదా పదం. ప్రోబయోటిక్స్ రెగ్యులర్ తీసుకోవాలి, ప్రీబయోటిక్స్ కూడా రెగ్యులర్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రోబయోటిక్స్ అంటే ఏమను అనేసి అనుకుంటారు కదా అందరూ. ఎందులో ఎక్కువ ఉంటాయి అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్, మన ఇడ్లీలు, దోశలు ఇవి ఇట్లా ఉంటాయి, పెరుగులో ఉంటాయి, ఇవి ప్రోబయోటిక్స్. పెరుగు వెరీ ఇంపార్టెంట్. మజ్జిగ పులుసు, పెరుగు, మజ్జిగ ఇవన్నిట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. మళ్ళీ ప్రీబయోటిక్స్ దేంట్లో ఉంటాయి, మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నాం కదా,
దాంట్లో ఉంటాయి, ఆనియన్స్లో ఉంటాయి, జింజర్లో ఉంటాయి. ఇవన్నీ గట్ హెల్త్ని మంచిగా చేస్తాయి, కాన్స్టిపేషన్ బెటర్ చేస్తాయి, పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఫిష్యులా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ బెటర్ చేస్తాయి. అయితే ఈ పేషెంట్ ఎవరైతే వచ్చిండ్రు, ఈ పేషెంట్ హాఫ్ అన్ అవర్ బాత్రూంలోనే ఉంటుండే. అయితే బ్లడ్ రావడం స్టూల్స్లో, ఓకే, అది పైల్స్ వల్ల. మళ్ళీ చీమ్ ఉంటుంది కదా, ఫిష్యులా అంటే ఏమనుకుంటున్నారు మీరు అందరూ? ఇప్పుడు ఇది యానల్ కెనాల్ అనుకోండి, ఈ రంధ్రంలోకి వెళ్ళి మలం బయటికి రావాలి. ఓకే, ఇక్కడ పక్కకి ఇంకో రంధ్రం తయారవుతుంది, ఇది మొత్తం పస్ తోటి నిండిపోతుంది, ఇక్కడ ఇన్ఫెక్షన్లు అవుతాయి. అయితే ఈ రంధ్రం బంద్ అయిపోతుంది హోమియోపతి మెడిసిన్ తోటి వితౌట్ సర్జరీ, అండ్ మనకు మలం కూడా ఫ్రీగా రావడం స్టార్ట్ అవుతుంది. ఈ పేషెంట్కి కూడా 4 monthsలో రికవరీ అయిపోయింది. దాని తర్వాత పైల్స్ ప్రాబ్లం లేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు, ఫిష్యులా కూడా తగ్గిపోయింది. ఓకే సార్, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హోమ్ రెమెడీ, ఎట్లాంటి హోమ్ రెమెడీ పాటిస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది? అంటే సపోర్ట్ మెడిసిన్ అంటా ఉంటారు మీరు. సో నేను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏం చెప్పినాం? ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. మనం ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ 2 యూజ్ చేసి హోమ్ రెమెడీ తయారు చేసుకో. ఒక గిలాస్ తీసుకోండి, దీంట్లో ఒక చెంచా పెరుగు వేయండి. ఓకే, ఒక గిలాస్ తీసుకున్నారు, దీంట్లో ఒక చెంచా పెరుగు వేసింది, ప్రోబయోటిక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర మంచిగా వేయండి, కొంచెం పుదీనా మంచిగా వేయండి, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేయండి. ఓకే, మంచిగా మిక్స్ చేసుకోండి వాటర్ వేసి. ఇది మన ప్రీబయోటిక్ ప్లస్ ప్రోబయోటిక్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఓకే, ఇంగ్లీష్లో చెప్పడానికి మంచి పదం, కానీ తెలుగులో చూసుకుంటే మనం మజ్జిగ తయారు చేసుకుంటాం. సో ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇది డైలీ ఈవినింగ్ టైం తీసుకోండి. మీరు ఈవినింగ్ టైం తీసుకుంటే మనకు బెటర్ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా తీసుకోండి. ఒక్కరోజు తీసుకొని 2 రోజులు ఏం ఫరక్ అవుతుంది, ఏం ఫరక్ కావట్లేదు అని వదిలేయకండి. జర టైం ఇవ్వండి బాడీకి రికవర్ చేసుకోవడానికి. అండ్ దీంతో పాటు మనకు పైల్స్ ఉన్నా, ఫిషర్స్ ఉన్నా, ఫిష్యులా ఉన్నా, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నా హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తుంది. సో మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడండి. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా మనకున్న ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ చేంజ్ అవ్వడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికోసం సర్జరీ వరకు వెళ్లకుండా హోమియోపతిలోనే ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం సార్ నెంబర్ అయితే మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.